ఎంత బాగుంది సార్ ఈ క్యాంపస్. లాస్ట్ టైం కూడా చేసాము, చాలా మంది తెలుగు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే NAC A+ అక్రిడేషన్ అన్నారు కదా, NAC A+ అక్రిడేషన్ వల్ల ఎటువంటి క్రెడిట్స్ బెనిఫిట్స్ స్టూడెంట్స్ కి ఉంటాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, అది కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ద్వారా A+ యూనివర్సిటీ. వాళ్ళు NAC peer team వాళ్ళు క్యాంపస్ విజిట్ చేసి ఇన్ఫ్రా, ల్యాబ్స్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్, ప్లేస్మెంట్స్, హాస్టల్స్, ఫుడ్ ప్రతిదీ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని A+ లో ఉంటేనే యూనివర్సిటీకి A+ వస్తుంది. బీటెక్ ఈ రోజులో చదవాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి. ఇవి రెండు ఇలాంటి యూనివర్సిటీకి వస్తే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్ కి ఎక్కువ ఉంటుంది. టోటల్లీ డిజిటలైజ్ క్లాస్ రూమ్స్ మేడం, అన్ని కూడా మనకు చూసేదంతా కూడా బయోమెట్రిక్ సిస్టమ్. సో ఫ్యాకల్టీ గురించి చెప్పండి ఎలా మేడం. మన కర్ణావతి యూనివర్సిటీ వరకు ఉన్న ఫ్యాకల్టీ అంతా కూడా PhD ప్రొఫెసర్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 3 years. మనకు యూనివర్సిటీలో కరికులం ఏదైతే ఉందో ఇట్ వాస్ డిజైన్డ్ బై ద ఇండస్ట్రీ టెక్ జైంట్స్ లైక్ గూగుల్ అవ్వచ్చు, IBM అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ మన యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉండి ఎవ్రీడే అప్డేట్ అవుతున్న సిలబస్ మళ్ళీ మన యూనివర్సిటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్ కి ఇప్పుడు ఉన్న వరల్డ్ ఎక్స్పోజర్ లో అంటే ప్రాక్టికల్ టెక్నికల్ ఎక్స్పోజర్ కావాలి కాబట్టి ఆ టైప్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పోజర్ గురించి ఎవ్రీ సెమిస్టర్ వైజ్ గా కరికులం అనేది ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఇందులో బీటెక్ సంబంధించిన సెంట్రల్ లైబ్రరీ ఉంది, నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది, IoT ల్యాబ్ ఉంది, పైన స్కాడా ల్యాబ్ అంటే నథింగ్ బట్ డేటా సైన్స్ ల్యాబ్ ఉంది, మళ్ళీ SOC ల్యాబ్ ఉంది, నథింగ్ బట్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ AI ల్యాబ్ ఉంది. ఇదంతా కూడా టోటల్లీ డెడికేటెడ్ ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్. ఇదంతా కూడా నథింగ్ బట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ద్వారా మల్టిపుల్ డివైజెస్ ద్వారా మనం వర్క్ అవుట్పుట్ చేసుకోవడానికి, టాస్క్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఇదంతా కూడా IoT ల్యాబ్ మేడం. టోటల్ ఇది వచ్చేసి స్కాడా ల్యాబ్, ఇది వచ్చేసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని చెప్పేసి నథింగ్ బట్ మనకి ఇది డేటా సైన్స్ ల్యాబ్ అనుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్. టోటల్ స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా కొత్త టెక్నిక్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే అప్డేటెడ్ గా సిలబస్ నేర్చుకుంటూ సాఫ్ట్వేర్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుంది. ఇది టోటల్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ డెవలప్డ్ బై ద IBM. ఇందులో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా IBM వాళ్ళదే అండ్ వచ్చేది కూడా IBM నుంచి ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వచ్చి ఇక ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కి. దానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది మన వాళ్ళకి. మనం క్లౌడ్ కంప్యూటింగ్ అవ్వచ్చు, లేకపోతే డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అవ్వచ్చు, అన్నిటిలో కూడా మన స్టూడెంట్స్ కి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ మన చేతిలో ఉంటే బయట ఉన్న స్టూడెంట్స్ లో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ రోజులో కావాల్సింది సాఫ్ట్ స్కిల్స్. ప్రతి స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తో కూడిన సాఫ్ట్ స్కిల్స్, దానికి సంబంధించిన ప్రూఫ్ అండ్ నథింగ్ బట్ సర్టిఫికేషన్. అది మనకు IBM వాళ్ళు ఇస్తారు, ఇక్కడ గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు, రెడ్ హ్యాట్ వాళ్ళు ఇస్తున్నారు. బికాస్ వీఆర్ హ్యావింగ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. గూగుల్ క్లౌడ్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, IBM వాళ్ళది ఉంది అండ్ దాని మైక్రోసాఫ్ట్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు పైథాన్ కోడింగ్ కావచ్చు, జావా స్క్రిప్టింగ్ అవ్వచ్చు, ఆర్ కొత్త అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమైనా బిల్డప్ అవుతుంటే దానికి సంబంధించిన కోడింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా వాళ్ళ ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్ కి. ఇది వన్ ఆఫ్ ద నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. మన దగ్గర AI ల్యాబ్స్ ఉన్నాయి మేడం, AI టవర్ ఉంది అండ్ దాని డేటా సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయి, IoT ల్యాబ్స్ ఉన్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, AI పాత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆటోమేటెడ్ రోబోటిక్ ల్యాబ్స్ ఉన్నాయి. అట్లా ఒక స్టూడెంట్ ఏ రంగంలో ముందుకెళ్దాం అనుకుంటున్నారో, ఏ స్పెషలైజేషన్లో ముందుకెళ్దాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అన్నిటికి కూడా స్పెసిఫైడ్ ల్యాబ్స్ అనేవి మన స్టూడెంట్స్ కి అందుబాటులో ఉన్నాయి. డిజైన్ ఒక క్లబ్ ఉంది, డాన్స్ ఒక క్లబ్ ఉంది, ఇండోర్ స్పోర్ట్స్ ఒక క్లబ్ ఉంది, అవుట్డోర్ స్పోర్ట్స్ కి సంబంధించి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి స్టూడెంట్స్. దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, డిసిప్లిన్ పెరిగింది, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ అంటే ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడాను సొంతంగా ఆలోచన చేసే కెపాసిటీకి స్టూడెంట్ వస్తారు. సో అవన్నీ ఉండాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. కర్ణావతి యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్. ఇది వచ్చేసి మన సెంట్రల్ లైబ్రరీ. ఇదే విధంగా మనకు 2 లైబ్రరీస్ ఉన్నాయి. అంటే వెరీ స్పేషియస్ ఉంటుంది మేడం. స్టూడెంట్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. టోటల్ టెక్నాలజీకి సంబంధించిన AIML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ అన్ని కూడా ఒక సైడ్ ఉన్నాయి. అటువైపు అంతా లా ఉంది, దాని తర్వాత డిజైన్ ఉంది. అండ్ ద మోస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఏరియా ఏదైతే ఉందో అది టోటల్ డిజిటల్ లైబ్రరీ. మొత్తం ఈ బుక్స్ డిజిటల్ లైబ్రరీ. ఇది AI టవర్ మేడం. టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ల్యాబ్స్
ఏఐ ల్యాబ్స్ మేడం, ఇది వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్ ల్యాబ్ ఇది మొత్తం కూడా మేడం ఇట్ వాస్ బిల్ట్ అప్ బై ఎన్విడియా ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్విడియా. అంటే మనకు గ్రాఫిక్ కార్డ్స్ చిప్ డిజైనర్ వరల్డ్ మొత్తానికి అదొక్కటే కంపెనీ ఏఐ చిప్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ గ్రాఫిక్ కార్డ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ అదొక్కటే ఎన్విడియా. వాళ్ళే మనకు కొలాబరేషన్ తోటి ఏఐఎంఎల్ ల్యాబ్, ఏ డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఏ డేటా ఆర్కిటెక్చర్ ల్యాబ్ ఒక్కొక్క ల్యాబ్ కి ఒక 3 crores ఫండింగ్ అయింది మేడం. సో అండ్ ఇది కూడా ఈ కంప్యూటర్స్ కూడా మీరు ఏవైతే చూస్తున్నారో సూపర్ కంప్యూటర్ ఎలా అయితే దానికి ఈక్వల్ గా ఇందులో అన్ని సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. ఇంద్రలోకంకి వచ్చినట్టుంది, అదే డిజిటలైజ్డ్ టెక్నాలజీ వరల్డ్ కి వచ్చేసినట్టు. ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్ పవర్డ్ బై ఎన్విడియా. ఇలా మొత్తం ఇదంతా బిల్డింగ్ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్. అసలు ఏంటండి ఇది క్లాస్ రూమ్, అంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, చుట్టూ మొత్తం క్యాంపస్ మొత్తం కనిపిస్తుంది. అసలు మొత్తం లష్ గ్రీన్ క్యాంపస్, ఫుల్ లష్ గ్రీన్ క్యాంపస్ మేడం. నేచర్ లో ఉన్న క్లాస్ రూమ్ అనుకోండి. ఇది ఏఐ డేటా స్ట్రక్చర్ క్లాస్ రూమ్, అది కూడా టెక్నాలజీ అండ్ నేచర్ కలిసి క్లాస్ రూమ్. టెక్నాలజీలో కూడా ఎక్కడ తగ్గొద్దు, స్టూడెంట్ లైఫ్ తగ్గొద్దు, క్లాస్ రూమ్ ఫ్యాకల్టీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గొద్దు, ప్లేస్మెంట్స్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. అంటే బెస్ట్ ఆప్షన్ ఫర్ ఓన్లీ కర్ణావతి యూనివర్సిటీ. సో యూనివర్సిటీలో ఏది ఉన్నా లేకపోయినా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి క్యాఫిటేరియాస్ ఉండాలి. అక్కడనే ముచ్చట్లు, అక్కడనే ఫ్రెండ్షిప్, అక్కడనే గొడవలు, మొత్తం ఇది ఒక ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎన్నో మెమరీస్ ని వీళ్ళు ఇక్కడ పోగు చేసుకుంటారు. మనకు ఇన్ క్యాంపస్ లో 5 క్యాఫిటేరియాస్ ఉన్నాయి మేడం. అంటే డిజైన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర డిజైన్స్ వాళ్ళకి క్యాఫిటేరియా ఉంది. ఇది వచ్చేసి మనకు బీటెక్ స్టూడెంట్స్, లా స్టూడెంట్స్ కి ఉంది, డెంటల్ స్టూడెంట్స్ కి ఒక క్యాఫిటేరియా ఉంది. ఓవరాల్ మొత్తం యూనివర్సిటీ సెంట్రల్ క్యాఫిటేరియా ఒకటి ఉంది పెద్దది. సో ఈ టైప్ లో మనకు టోటల్లీ 5 క్యాఫిటేరియాస్ ఉన్నాయి మేడం. ఇది అద్దాల మేడలాగా ఉంది. ఇది ఏంటి అసలు? ఇది కేయూ ఫిట్నెస్ జిమ్ మేడం. ఈవినింగ్ 5 to 9 ఇది ఓపెన్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 4 to 9 ఉంటుంది, మండే టు సాటర్డే. పైన కూడా ఉంది మేడం. సో ఇలానే పైన కూడా ఇలానే ఉంది. ఇలాంటి అవుట్డోర్ జిమ్స్ 3 ఉన్నాయి. నాగేందర్ గారు అసలు ఇక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు అలా మెడిటేషన్ చేస్తే ఎంత రిలాక్స్ అయిపోతుంది కదా మైండ్. వెరీ పీస్ఫుల్. గ్రీన్ లష్ అంటాం కదా, ఇది యాక్చువల్ ఎంటర్ అవ్వగానే మేడం మొత్తం క్యాంపస్ అంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? తక్కువ బడ్జెట్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. బీటెక్ కోర్సెస్ లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీ ఉంది, అండ్ ద సేమ్ టైం మెకానికల్ ఇంజనీరింగ్. 6,64,000 రూపీస్ 4 years మొత్తానికి కలిపి. అది కూడా మీరు సంవత్సరానికి 1,66,000 రూపీస్ మాత్రమే ఫీజు. దీనికి గాను మనము ఎడ్యుకేషన్ లోన్ కూడా వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ కొలెటరల్. ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7,50,000 రూపాయల వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ అనేది అందుబాటులో ఉంది. మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదువుకుందామన్నా కూడా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ లోన్ ఫార్మాలిటీస్ అన్ని చెప్తారు. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. పూర్తి యూనివర్సిటీ ఫీజు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం అయితే స్టూడెంట్స్ కి ఉంది. వెనకాలంతా మంచి స్పోర్ట్స్ గ్రౌండ్, ఎంత పెద్ద గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం గ్రీనరీనే. గ్రౌండ్ కూడా చాలా బాగుందండి. హాస్టల్స్ కి అయితే వచ్చేసాము. అసలు ఏంటి ఇంత పెద్ద హోటల్ లాగా ఉంది. యాక్చువల్ గా మీరు అన్నట్టు 3 star హోటల్ లాగా ఉంది. 3 star ఫెసిలిటీ, మెస్, హాస్టల్స్ అన్ని ఉంటాయి మేడం. యునైటెడ్ హోమ్స్ అంటారు వీటిని. ఇది ఒకటి మేడం, మెజారిటీ సెక్షన్ 80% స్టూడెంట్స్ తెలుగు వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన మెస్. మంచి సీటింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంది. మనకి అరౌండ్ ఆఫ్ అబౌట్ 150 సీటింగ్ కెపాసిటీ అంతా టోటల్లీ. 4 time మీల్స్ ఉంటాయి. సో ఇస్ గర్ల్స్ హాస్టల్ కి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా హైజీనిక్ గా ఉన్నాయి. ట్రిపుల్ షేరింగ్ ఉంది, డబుల్ షేరింగ్ ఉంది. ఇదైతే 4 people అన్నమాట. బాయ్స్ హాస్టల్ కూడా సేమ్ ఇదే మేడం, సేమ్ ఇదే విధంగా ఉంటాయి బాయ్స్ హాస్టల్ కూడా. నాగేందర్ గారు నిజంగా అసలు కర్ణావతి యూనివర్సిటీ ఎంత బాగుందండి. నిజంగా అబ్బా అమేజింగ్ అండి. అసలు ఓవరాల్ గా కర్ణావతి యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఫైనల్లీ చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కానీ బీటెక్ ఇక్కడ జాయిన్ అయితే, పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే డెఫినెట్లీ 100% బల్లగుద్ది చెప్తాను. సో మీరేం మాట్లాడాలి మేడం? నేనైతే కర్ణావతి యూనివర్సిటీ గురించి ఒకటే చిన్న మాట చెప్తాను మేడం. ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రీమియం హ్యాపెనింగ్ యూనివర్సిటీ విత్ టెక్నాలజీ వేర్ యూ కెన్ ఫైండ్ పీస్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ మేడం. ఎవ్రీ స్పాట్ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ ఈజ్ ఎ సెల్ఫీ స్పాట్. స్టూడెంట్ ఒక్కసారి తిరుగుతుంటే వాళ్ళు లిటరల్లీ ఆ యూనివర్సిటీ వదిలిపెట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉండే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు లోపల. అంటే ఒకటే మేడం, మంచి టాప్ యూనివర్సిటీ నాకు కావాలి, అతి తక్కువ బడ్జెట్ లో కావాలి, మంచి ప్లేస్ లో ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవ్వద్దు, హాస్టల్స్ నాకు మినిమం 3 star ఫెసిలిటీ హాస్టల్స్ కావాలి, మంచి మెస్ ఉండాలి, హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేయాలి, టాప్ క్లాస్ ఇన్ఫ్రా ఉండాలి, మంచి ఫ్యాకల్టీతో అందుబాటులో ఉండాలి, 100% ప్లేస్మెంట్స్ అందియాలి, అన్ని ల్యాబులు అందుబాటులో ఉండాలి. అంటే ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ
యూనివర్సిటీ, దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ.